సో దీంట్లోనే మనం పర్టిక్యులర్‌గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్పైన్ ఇష్యూస్‌లోనే ఆస్టియోఫైట్స్ అంటే ఏంటో చెప్పండి? అవును. ఆస్టియోఫైట్స్ అంటే ఏంటంటే, ఇంతకుముందు నేను డిస్కస్ చేసిన టాపిక్స్‌లో, మన ప్రీవియస్ టాపిక్స్‌లో చాలా వరకు స్పైన్ డిస్క్ బల్జెస్, ప్రొట్రూషన్స్ ఏంటని క్లియర్‌గా చెప్పామన్నమాట. ఇప్పుడు అందులోనే ఆస్టియోఫైట్స్ అంటాం. ఆస్టియోఫైట్స్ కానీ, బోన్ స్పర్స్ కానీ చాలా వరకు వినే ఉంటాం. ఇదంటే ఎక్స్‌ట్రా బోన్ గ్రోత్ అనొచ్చు. అంటే బోన్ గ్రోత్ ఎక్స్‌ట్రా ఉంటుంది, పెరుగుతుంది మనకి. ఇది దేనివల్ల అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పైన్‌లో చూస్తే స్పైన్ డీజనరేషన్స్, అలానే ఫేసెడ్ జాయింట్స్ అంటాం. ఫేసెడ్ జాయింట్ డీజనరేషన్స్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ డీజనరేషన్ అనేది స్టార్ట్స్ విత్ ఇన్ఫ్లమేషన్. అంటే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అని కాదు, ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ అంటాం అన్నమాట. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇన్‌స్టెబిలిటీ అనేది వస్తుంది. అంటే ఒక జాయింట్ పైన ఒకటి ఏంటంటే, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మూవ్‌మెంట్ అయినప్పుడు, సో మన బాడీ ఏం చేస్తుందంటే దాన్ని కరెక్ట్ చేయడానికి, సో అది ట్రై చేస్తుందన్నమాట. అంటే దాన్ని స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇంటర్నల్‌గా ఫైట్ చేస్తుంది. ఆ స్టెబిలైజేషన్ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, ఆ స్టెబిలైజేషన్ ప్రాసెస్‌లో ఈ ఆస్టియోఫైట్స్ అనేవి మనకి ఈ బోన్ గ్రోత్ అనేది వస్తుంది. ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అనేది ఆ స్టెబిలైజేషన్ ప్రాసెస్‌లో బాడీ స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట, ఎక్స్ట్రా బోన్ గ్రోత్‌ని. దాన్నే మనం ఆస్టియోఫైట్స్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన L4, L5 దగ్గర ఏదైనా ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ తీసినప్పుడు ఆస్టియోఫైట్స్ ఉన్నాయని మనకి ఏమైనా వచ్చినాయి అనుకోండి, అక్కడ ఏం చేస్తుంది, అది ఏంటంటే ఒక ఇండికేషన్ అన్నమాట. అంటే అక్కడ సమ్ ప్రాబ్లమ్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి అది ఇండికేట్ చేయడం మనకి, ఈ ఆస్టియోఫైట్స్ ఉన్నాయంటే. అంటే మనకి బాడీ ఏం చేస్తుంది, ఆ స్టెబిలైజేషన్ ప్రాసెస్‌లో ఈ ఎక్స్ట్రా బోన్ గ్రోత్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. దాన్నే మనం ఆస్టియోఫైట్స్ అంటామన్నమాట.